ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనుషులు ఎప్పుడు మారరు. కేవలం వాళ్ళ అవసరాలు మాత్రమే మారిపోతాయి. నువ్వు అనుకుంటున్నావేమో, నిన్నటిదాకా అంత బాగుండే వాళ్ళు ఇప్పుడు సడన్గా ఎందుకు ఇలా అయిపోయారు, నేను ఏదైనా తప్పు చేశానా, లేక నా వల్ల ఏదైనా ప్రాబ్లం అయిందా అని నైట్ అంతా నిద్ర లేకుండా కూర్చొని ఆలోచించుకుంటున్నావు. కానీ అసలు నిజం ఏంటంటే, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు చెడ్డవాడివి అస్సలు కాదు. కేవలం నీ వల్ల వాళ్ళకి జరగాల్సిన పని జరిగిపోయింది, లేదా నీకన్నా బెటర్ ఆప్షన్ ఏదో వాళ్ళకి దొరికింది, అంతే బ్రో. ఇక్కడ బంధాల కంటే అవసరాలు ఎక్కువ మాట్లాడతాయి. మనం వాళ్ళకి ఉపయోగపడేంత వరకు మనం వాళ్ళకి దేవుళ్ళ కనిపిస్తాం. మనతో పని అయిపోగానే మనం ఎవరో కూడా గుర్తుపట్టినట్లుగా ప్రవర్తిస్తారు. దేన్ని చూసి నువ్వు బాధపడకు, దీని ఒక లెసన్లా తీసుకో. నీ అవసరం కోసం నిన్ను వాడుకునే వాళ్ళ కోసం నీ విలువైన కన్నిటిని వేస్ట్ చేయకు. నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు నిన్ను వదలరు. నిన్ను వాడుకునే వాళ్ళు ఎప్పటికీ నీతో ఉండరు. సో ప్లీజ్ డోంట్ క్రై. నిన్ను నువ్వు గౌరవించుకో. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఎవరు ఉన్నా లేకున్నా నువ్వు కింగ్ ఆర్ క్వీన్లా బ్రతకాలి. ఓకే? నువ్వు పలికే పలుకుల్లోనా వేడెక్కే వయసంట, మనసారా చేరే వేళ మౌనాలే తగదంట. సుడిగాలి రేగిందంటే చిగురాగి చింతంట, వింతైనా ఈ కవ్వింత నా వల్ల కాదంట. ఆషాఢం పోయిందో గోదారి పొంగేను, వైశాఖం వచ్చిందో వందాలే పూచేను. ఈడే సద్దు